హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిఎంబి తెలుగు ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇది శివరాత్రి రోజు. ప్రతి శివరాత్రి అంటే 4 సంవత్సరాల నుంచి అయితే జాగరణకి అయితే వెళ్తున్నాను. నేనైతే ఇంకా శివరాత్రి అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. సింపుల్గానే పూజ చేసుకోవడం అంటేనే ఇష్టము. ఎందుకంటే సింపుల్గా పూజ చేసుకుంటా, సింపుల్గా అయితే డెకరేట్ చేసుకుంటా, మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకుంటా. నాకు అలాగనే ఇష్టము. అన్ని రకరకాలుగా చేసుకొని హడావిడి ఎందుకు చేయాలని ఇంకా గొట్టువీడికి అయితే వచ్చేసాను. ఇది వచ్చి ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ గొట్టువీడికి అయితే వస్తాము. అంటే జాగరణ అయితే 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. ఇంకా టెంపుల్ అయితే మీకు చూపించేస్తాను. ఇది 1982లో అయితే కట్టారట. దాదాపు 44 ఇయర్స్ అవుతుంది. చిన్న గుడి అయినా చాలా మహత్యం గల గుడి. మేము ఏదైనా నోముల పండుగ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటూ వస్తాము. పెళ్ళి కాకముందు అయితే నాకైతే ఈ టెంపుల్ అయితే తెలియదు. పెళ్ళి అయిన తర్వాత నుంచి అయితే వస్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ వస్తాం, కానీ జాగరణ అయితే 4 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను. చాలా మంచిది జాగరణ చేస్తే. ఈ వీడియోలో అయితే శివరాత్రి రోజున ఎందుకు రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారు, శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తారు, ఆ రాత్రి నిద్రపోతే ఏమవుతుంది, జాగారం చేస్తే శివుడు ప్రత్యేక ఆశీర్వాదం ఎలా లభిస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందు టెంపుల్ని అయితే చూసేయండి. చాలా బాగుంది కదా, చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ శ్రీరాముడు, సీతా, లక్ష్మణులు, ఇంకా అయితే పరమశివుడు ఇక్కడైతే ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. టేరు కూడా పెట్టాను, కానీ అప్పుడు వీడియో గుడి అంతా మొత్తం చూపించలేదు కదా. ఇంకా ఈసారి అయితే ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పి అయితే గుడి టెంపుల్ అంతా చూపిస్తున్నాను. చాలా బాగుంది. ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈరోజు మనం శివుడికి అంకితమైన పవిత్రమైన శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం. లింగ పురాణం ప్రకారం శివరాత్రి అర్ధరాత్రి సమయంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడట. ఆ పవిత్ర సమయాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు రాత్రంతా జాగారం చేసి శివుడిని పూజిస్తారు. ఈ సమయంలో ఓం నమ శివాయ అని జపం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. శివపార్వతి వివాహం. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రి పార్వతీదేవి మరియు శివుడి వివాహం జరిగింది. అందుకే ఈ రాత్రి భక్తులు ఆనందంతో జాగరణ చేసి శివుడి కళ్యాణాన్ని స్మరించుకుంటారు. అంతేకాదు, శివపురాణం ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి శివుడిని పూజిస్తే పాపాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయని, శివుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఒక రాత్రి భక్తితో జాగారం చేస్తే అనేక సంవత్సరాల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే శివరాత్రి రోజున భక్తులు నిద్రపోకుండా జాగారం చేసి శివుడిని ప్రార్థిస్తారు. ఇది భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. మాకంతా చిన్నప్పుడు శివరాత్రి అంటే ఇంకా ఆ రోజు అమ్మ ఉడకేసిన గుగ్గిళ్ళు తినడము, ఇంకా నైట్ అయితే మేల్కొనే ఏమీ తెలియదు. ఇంకా నైట్ అప్పుడు పల్లెల్లో ఎక్కువగా డబ్బులాట ఆడేవాళ్ళని అట్లా వింటాన్నాం అనమాట. మళ్ళీ మా తెలుగు సార్ చెప్పారు, శివుని అనుగ్రహం కలగాలంటే చాలా కష్టమని, ఎంత తపస్సు చేస్తేనే ఆ శివుని అనుగ్రహం కలుగుతుందని చెప్పేవాడు. అమ్మో, శివుని అనుగ్రహం కలగాలంటే చాలా కష్టమేమో అని అనుకుంటాండేమో. కానీ చాగంటి గారి ప్రవచనాల వల్ల శివుడు బోలాశంకరుడు అని చెప్పి, మనం నీటితో అభిషేకం చేసిన స్వామి మన కోరికలు నెరవేరుస్తాడని చాగంటి గారి ప్రవచనాల ద్వారా అయితే నేను శివుని గురించి చాలా బాగా తెలుసుకున్నాను. ఇంతకుముందు అయితే నాకు శివుని గురించి అయితే తెలిసేది కాదు. శివుని అనుగ్రహం కలగాలంటే చాలా కష్టమేమో. కథలు చాలా సినిమాల్లోనే చూసాం కదా. రావణాసురుడు శివు భక్తి కోసము అతని ప్రేగులను తీసి వీణలాగా వాయిస్తాడు కదా. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి కోరికను ఏం కావాలని అడుగుతాడు కదా. అప్పుడు ఆ కథ చెప్పినప్పుడు ఎంత కష్టంగా శివుని అనుగ్రహం కలగాలంటే అనిపించింది ఆ ఏజ్లో. కానీ శివుని అనుగ్రహం కలగాలంటే మనం అవేమీ చేయనవసరం లేదు. మనము మనస్ఫూర్తిగా దేవునికి నీటితో అభిషేకం చేసిన ఆ బోలాశంకరుడు మనకి ఏం కావాలో నెరవేరుస్తాడని చాగంటి గారి ప్రవచనాల ద్వారా ఇంకా చాలా బాగా చెప్తారు కదా చాగంటి ప్రవచనం. అవన్నీ అయితే తెలుసుకున్నాను. ఇంకా శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది.
కళ్యాణం చూసినా కూడా చాలా అదృష్టము, ఎన్ని జన్మల పుణ్యమో కదా శివపార్వతుల కళ్యాణం చూడడము. అంతేకాదు మాకు అసలు బిల్వపత్రాలు అంటే కూడా తెలిసేది కాదు. మా తెలుగు సార్ నారాయణ సార్ మాకు చెప్పారనమాట. మాకు గర్ల్స్ స్కూల్లో అక్కడైతే బిల్వపత్ర చెట్లు చాలా ఉండేవి. మేము ఆ చెట్ల కిందే స్టడీ అవర్స్ పెడుతున్నారు, అక్కడే కూర్చొని చదివేవాళ్ళం. కానీ మాకు అవే బిల్వపత్ర చెట్లని మాకైతే తెలిసేదైతే కాదు. ఒకసారి శివరాత్రి వచ్చినప్పుడు మీరు శివరాత్రి రోజు ఏం చేశారంటే గుడికి వెళ్తాము అంతే అని చెప్పాము. ఈ బిల్వపత్రాకులు శివుడికి చాలా ఇష్టము. ఈ బిల్వపత్రాకులు వేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ఒక స్టోరీ అయితే చెప్పారు. ఒక దొంగ ఉంటారు కదా ఇంట్లో, అదే అందరికీ ఇలా దొంగతనాలు అవన్నీ చేస్తూ ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఇలా తరుముతూ ఉంటే ఆ రాత్రి తెలియకుండానే శివుని లింగం మీద ఆకులు వేయడం వల్ల అతని పాపాలన్నీ తొలగిపోయాయని మా సార్ చెప్పారు. ఇంకా ఆ ఆకులు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, మీరు ఎప్పుడు కూర్చొని చెట్టు కిందేనో అవే బిల్వపత్ర అంటే ఇంకా ఆ రోజు చూడాలి మొత్తం స్కూల్ అంతా బిల్వపత్ర చెట్లు అంటానే 2 రోజులు కదా ఆ 4-5 చెట్లు ఆకులు మొత్తం నిజంగానే తీసేసాము. అంతవరకు మాకు బిల్వపత్ర చెట్లు అవి అని తెలియదు అనమాట. అప్పటి నుంచి 8th క్లాస్ నుంచి అయితే బిల్వపత్ర చెట్లు అని అయితే నాకు తెలిసింది. ఇంకా శివ కళ్యాణం అయితే బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. చాలామందే వచ్చారు. ఇంకా జాగరణకైతే కొంతమందే వచ్చారనమాట. ఇంకా భోజనాలు అవన్నీ అయితే కూడా అక్కడే పెట్టారు. ఇంకా అక్కడైతే భోంచేసుకున్నాము. ఇంకా శివుడికి బిల్వపత్ర చెట్లు ఎందుకంటే ఇష్టము, ఒకరోజు శివుడి కోసము పార్వతీదేవి గాఢమైన తపస్సు చేస్తుందంట. అప్పుడు చెమట చిక్క భూమిపై పడి ఈ బిల్వ వృక్షం ఉద్భవించిందంట. అందుకే ఎంతో ఇష్టమైన పార్వతీదేవి స్వరూపం కాబట్టి ఈ బిల్వ వృక్షం అంటే శివుడికి చాలా ఇష్టమట. ఇంకా అందరూ గుండంలో తొక్కుతున్నారనమాట. ఎందుకంటే ఈ గుండంలో తొక్కడం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకము. ఇంకా అక్కడి నుంచే దక్షిణామూర్తి స్వామి దగ్గరకైతే వెళ్ళాము. ఇంకా అందరూ గుండం తొక్కేసిన తర్వాత ఇంకా అందరు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇంకా అందరూ కళ్యాణం జరిగిన తర్వాత శివపార్వతుల కళ్యాణం కదా అందరూ ఇండ్లకైతే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే కొద్దిసేపు కూర్చున్నాం. ఎందుకంటే 12 నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా అందరము అభిషేకానికి కావాల్సిన పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి అవన్నీ అయితే తెచ్చుకున్నాము. కొద్దిసేపు అయితే ఇలా కూర్చున్నాము. అంతా మా ఫ్రెండ్సే అనమాట. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయ్యింది. చాలా బాగా ఎంత సంతోషంగా అనిపించిందంటే, మామూలు టైంలో అయితే మనం ఇంట్లో అయితే నిజంగా మేల్కోలేము, గుళ్ళో అయితే మేల్కుంటాం. ఎందుకంటే అభిషేకాల మంత్రాలు అవి వింటూ ఆ దేవుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని తలుచుకుంటూ ఉంటే మనసుకు నిజంగా ఎంతో హాయి అనిపిస్తుంది. ఒక్క శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల నిజంగానే ఎంత పుణ్యమో. మనం అంటే వీలయ్యే వాళ్ళు శివరాత్రి జాగరణ ఒక్కసారైనా చేసి చూడండి, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ అభిషేకం మళ్ళీ మళ్ళీ చూడలేం కదా, అన్ని పంచామృతాలతో అభిషేకం చూడడం అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. చాలామంది ఈసారి శివరాత్రి జాగరణ చేయాలనుకున్నా కూడా వీలు కాని రోజులు కూడా ఎంతోమంది వీలు కాకుండా కూడా ఉంటుంది. కానీ మనం మనస్ఫూర్తిగా దేవుడా నాకు అదృష్టాన్ని ప్రసాదించు స్వామి, నీ అభిషేకం నీ జాగరణ చేసే అంటే కంపల్సరీ దేవుడైతే మనకి నెరవేరుస్తాడు. ఇంకా నేను 4 సంవత్సరాల నుంచి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదా, చాలా బాగా జాగరణ అయితే జరిగింది. ఇంకా ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా జాగరణ అయితే మొత్తము అభిషేకాలు అన్నీ బాగా జరిగాయి. ఇంకా తెల్లవారిపోయింది. 5 వరకు అయితే అక్కడే ఉన్నాం అనమాట. చాలా బాగా అభిషేకాలు అవన్నీ జరిగాయి. ఇంకా దేవుడికి సంబంధించిన పాటలు అవన్నీ ఓం నమ శివాయ స్మరించుకుంటూ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా 5:30 అయిపోయిందనమాట. ఇంకా దేవుని ఎంత మంచిగా అలంకరించారో. ఇంకా అందరికీ వెళ్ళేటప్పుడు అయితే రుద్రమాలలు ఉంటాయి కదా, అవి ఇచ్చారు. ఇంకా పంచామృతం ఇంకా దేవునికి అభిషేకం చేస్తున్నారు కదా, ఇంకా ఆ పంచామృతం అయితే ఇంటికి ఇచ్చారు. ఇంకా అభిషేకం చేసిన నీళ్ళు ఇచ్చారు. ఇంకా అవన్నీ ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిదని చెప్పి ఇంకా పంచామృతము ఇంకా అభిషేకం చేసిన నీళ్ళన్నీ తెచ్చుకొని ఇంకా పొద్దున్నే ఇంకా వస్తాను స్నానం చేసి దీపం పెట్టేసి ఆ నీళ్ళన్నీ ఇల్లంతా జల్లేస్తాను, చాలా మంచిదని చెప్పి.
ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అంత ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఓం నమ శివాయ. ప్లీజ్ వీడియో నచ్చితే